హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ రోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 19. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చైతు లేని నేను బ్రతకడం కూడా వేస్ట్. ఇంక నాకు చైతుకి పెళ్లి కాదు, నేనింకా బ్రతకను అంటూ అర్పిత రూమ్ మొత్తం చూస్తూ రూమ్ లో ఉన్న చాక్ తీసుకొని తన మణికట్టు కట్ చేసుకోపోతుంది. రూమ్ డోర్ సడన్ గా ఓపెన్ చేసిన ఆర్మన్ రూమ్ లోకొస్తూ అర్పిత చెయ్యబోతున్న పని చూసి అర్పిత అంటూ వచ్చి తన చెయ్యి పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తున్నా అర్పిత ఆగకపోయేసరికి తనను చెంప మీద కొడతాడు. అప్పుడే అంజలి అర్జున్ రూమ్ లోకొచ్చి అర్పిత చెయ్యబోయేదానికి తనను కన్విన్స్ చేస్తున్నారు. డాడ్, చైతూ లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు చైతూ కావాలి అంటూ అంజలిని పట్టుకొని ఏడుస్తుంది అర్పిత. అర్పిత, ఆర్ యూ ఫూల్? పెళ్లి క్యాన్సిల్ అయితే లైఫ్ లేనట్టేనా? సూసైడ్ చేసుకుంటున్నావు? అయినా నా ఇష్టాన్ని ధైర్యంగా చెప్పలేని వాడి కోసం నువ్వు చావాలనుకుంటున్నావా అంటూ అర్పిత దగ్గరకు వచ్చి తన కన్నీళ్లు తుడుస్తూ, నీకు ఆ రోజే మాటిచ్చాను, నీకు మాటిచ్చినట్టే నీ పెళ్లి చైతన్యతోనే చేస్తాను. అన్నయ్య, చైతు వాళ్ళ నాన్న చాలా రెస్ట్రిక్ట్ గా ఉంటారు. నువ్వు గణితను పెళ్లి చేసుకోకపోతే మా పెళ్లికి అంకుల్ ఒప్పుకోడు. అలాగని నీ ఇష్టం లేని పెళ్లిని నిన్ను చేసుకోమనే ధైర్యం కూడా నేను చెయ్యలేను. నా ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చావడమే. నన్ను వదిలే అన్నయ్య. షూ, నేను చెప్తున్నా కదా, నేనే దగ్గరుండి నీకు చైతన్యకి పెళ్లి చేస్తాను. డాడ్, ఇక్కడే ఉంటే తను ఫీల్ అవుతూనే ఉంటుంది. యాజ్ ఎ సూన్ మనం రిటర్న్ అవ్వాలి. అంజలి ఆర్మన్ దగ్గరికి వచ్చి ఆర్మన్ ని చూస్తూ, ఆర్మన్ వెళ్లే ముందు నాకు ఓ విషయం క్లియర్ చెయ్యి. నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటాను అనడం అదంతా కూడా గణితం చేసుకోకుండా ఉండడానికి నువ్వు వాడిన నాటకం కదా. మామ్, నీకేమనిపిస్తుంది? నేనేం చేశాననుకుంటున్నావు? నువ్వే చెప్పు. నిన్ను జడ్జి చేయడం నా ఇమాజినేషన్ కి అందేది కాదు ఆర్మన్. బట్ నువ్వేదైనా ఫ్రాంక్ గా చెప్తావు. మామ్, టు బి ఫ్రాంక్, నేను చెప్పిందంతా కూడా నిజమే. నేను పెళ్ళంటూ చేసుకుంటే భూమిని పెళ్లి చేసుకుంటాను. అందరికీ ఇప్పుడే క్లియర్ గా చెప్తున్నా. దీనిలో సెకండ్ థాట్ లేదు అండ్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ ఆర్మన్ బయటికి వెళ్ళిపోయాడు. అంజలి, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆర్మన్ డిసిషన్ నీకు ఇష్టం లేదా? అంటే భూమి విషయం అంతా తెలిసింది, నువ్వైతే ఏం చేస్తావు? అర్జున్, అలాంటి బంగారం నా కోడలవుతుందంటే కాదంటానా? జరిగిన దానిలో భూమి తప్పేం లేదు. ఎవడో చేసిన అన్యాయానికి తన జీవితం నాశనమైంది. కానీ ధైర్యంగా నిలబడింది. పెళ్లి ఆగినా, తన తల్లి చనిపోయినా కూడా ధైర్యంగా సమాజాన్ని ఎదిరించి తన కొడుకుని పెంచుకుంది. తన జీవితం ఇలాంటి అంటూ అర్పితను చూస్తూ, అమ్మాయిలకి లెసన్. అలాంటి అమ్మాయిని ఆర్మన్ పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటానా? భూమి మీద ఇన్ని రోజులు ఇష్టం ఉండేది, కానీ ఈ రోజు గౌరవం, ప్రేమ పెరిగింది. నన్ను కాదన్నా నిన్ను మాత్రం వదలను. నీ వెనకే నీడలా ఉంటాను. ఈ ఆర్మన్ అనుకున్నట్టే నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వు చేసిన మోసానికి నా ఆన్సర్ మన పెళ్లి అనుకుంటాడు ఆర్మన్. బలరాం అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు అన్ని నిజాలు బయటపడ్డాయి కదా. గణితను ఆ అబ్బాయి పెళ్లి చేసుకోనన్నాడు. ఇప్పుడే ఇక్కడే ఇదే మండపంలో శిరీష్కి గణితకు పెళ్లి చేసేద్దాం, ఏమంటావ్? జయంతి బలరాం వాళ్లను ఆపుతూ అడుగుతుంది. బలరాం కోపంగా జయంతి చెంప పగలకొట్టి, నీలాంటి దానింటికి నా కూతురు వస్తే దానికి రోజు నరకం చూపిస్తావు. నీ స్వార్థం కోసం ఓ ఆడపిల్ల జీవితం మీద నింద వేశావు. నీ కొడుక్కి ఎప్పటికీ నా కూతుర్నివ్వను అంటూ కార్ స్టార్ట్ చేసి తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ఇదేంటి ఇలా అయ్యింది? ఏదేమైనా దాని పరువు తీద్దామనుకుంటే అది వచ్చి అంత నాశనం చేసింది. భూమి నిన్నంత తేలిగ్గా వదల్ని, నీ అంత చూస్తాను. ఛీ మామ్, నువ్వింత సెల్ఫిష్ అనుకోలేదు.
నీ వల్లే భూమిని పెళ్లి చేసుకోవాలన్న నా డిసిషన్ని మార్చుకున్నాను. నీ వల్లే తను సంతోషంగా ఉండలేదు అనేగా నువ్వు చెప్పింది చేస్తున్నాను. బట్ నువ్వు మాత్రం ఇంకా మారలేదు. భూమిని ఎందుకు ఇంతలో ఏడిపిస్తున్నావు? రేయ్, నన్నే అడుగుతున్నావా? అది నన్నే కొట్టింది. నేను దాని బ్రతుకు మీద కొట్టకుండా వదలను, చూస్తుండు అంటూ జయంత్ అనేసరికి శిరీష్ అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భూమి, నా కొడుకుతో నన్ను మాటలనిపిస్తున్నావు. నిన్ను వదలను. నీ అంతం చూసే వరకు ఈ జయంతి పగ చల్లారదు. 2 డేస్ తర్వాత. భూమి, ఏంటే 2 డేస్ నుంచి చూస్తున్నా నువ్వు ఇలానే సైలెంట్ గా ఉంటే తన్ను ఏమవుతాడు? తన్నును నువ్వే ఓదార్చాలి కదా. భూమి, వాడేమో అక్కడ సైలెంట్ గా ఉన్నాడు, నువ్వేమీ ఇక్కడ ఇలా ఉన్నావు. షైరీ, నేను వాడిని ఫేస్ చేయలేకపోతున్నా. అసలు తన్ను ఏమనుకుంటున్నాడో భయంగా ఉంది. వాడు చిన్నప్పటి నుంచి అమ్మ అంటూ నా చెయ్యి పట్టుకున్నాడు. నేనే వాడికి లోకం చూపించాను. ఇప్పుడు ఈ లోకంలో నన్నందరికంటే ఎక్కువ ద్వేషించుకుంటాడు కదా. నేను బ్రతికేది తన్ను కోసమే. వాడి మాటల్లో నా మీద ద్వేషాన్ని చూడలేను షైరీ. అలాంటి రోజే వస్తే ఈ భూమి మీద ఉండడానికి ఇంకో రీజన్ లేదు. భూమి, దీనిలో నీ తప్పేముంది? నువ్వు ఆ తప్పుకి బలయ్యావు, అంతేకాని నువ్వు తప్పు చేయలేదు. షైరీ, ఈ లోకం బాణం వేసిన వేటగాడిని చూడదు. గాయపడిన పావురన్నే తప్పు పడుతుంది. ఈ గాయం నేను మర్చిపోవాలనుకున్నా నన్ను వెంటాడుతూనే ఉంది. తన్నుకి నిజం తెలియకూడదు అనుకుంటే అదే నిజం తనకి తెలిసిపోయింది. భూమి, ఫీల్ అవ్వకు. అసలు దీనంతటికీ రీజన్ వాడు, ఆ రోగ్. బట్ నువ్వు బాధపడుతున్నావు, వాడేమో హ్యాపీగా ఉన్నాడు. షైరీ, నేను తనని చూశాను. 4 ఏళ్ల క్రితం నా కలలు నాశనం చేశాడు. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. భూమి, ఏమంటున్నావు? నువ్వు వాణ్ణి చూసావా? అసలు వాడెక్కడున్నాడు? నాతో చెప్పు. వాడంతు చూస్తాను. నిన్నేమన్నాడు? అసలేం జరిగింది? భూమి, నిన్నే అడిగేది. ఇప్పుడైనా నిజం చెప్పు. నీకు చేసిన అన్యాయానికి వాణ్ణి కాలర్ పట్టుకొని న్యాయం అడుగుతా. అవసరం లేదు షైరీ. తన దగ్గర నుంచి నేనేం కోరుకోవట్లేదు. తను నాకు, నా గతానికి, ముఖ్యంగా నా బిడ్డకు దూరంగానే ఉండాలి. భూమి, నీకు అవసరం లేదు. కానీ నీ కొడుక్కి తన తండ్రి కావాలి కదా. నిన్ను అడుగుతున్న వాడికి నువ్వేం ఆన్సర్ చేస్తావు? నా చిన్నప్పటి నుంచి నేను కూడా నా కన్న తండ్రి ఎవరో అనే నిజం తెలియకుండానే పెరిగాను. ఈ రోజుకి భూమి అంటే రాధమ్మ కూతురు మాత్రమే షైరీ. రేపు తన్వీర్ అంటే కేర్ ఆఫ్ భూమి. తన ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ అన్నీ నేను మాత్రమే. తనెప్పటికీ నా లైఫ్లోకి రాకూడదు. భూమి, నువ్వు నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నావు. ఎవడో చేసిన దానికి నువ్వు ఇలానే ఉండిపోతావా? నిన్ను ఇష్టపడుతున్న తన చెయ్యి అందుకోవచ్చు కదా. ఆర్మన్ సార్ నిజంగానే భూమిని ప్రేమిస్తే తన లైఫ్లో మంచి రోజులు వచ్చినట్టే. భూమికి ఆ ఈడియట్ అవసరం లేదు. కానీ తన్నుకి తండ్రి కావాలి. అది కూడా ఆర్మన్ లాంటి అర్థం చేసుకునేవాడవ్వాలి. భూమిని రేపు ఆఫీస్కి తీసుకెళ్ళాలి. ఏమో, వీళ్ళ డెస్టినీ వీళ్ళని కలుపుతుందేమో అనేసి తనలో తనే అనుకుంటూ, భూమి, లేట్ అయింది, నేను రేపు వచ్చేస్తాను. నువ్వు ఆ లోపు తన్నుతో మాట్లాడి తనకేమైనా తినిపించు. అలానే రేపు ఆఫీస్కి వెళ్ళాలి, గుర్తుందా? అవును. చైతన్య దగ్గర జాబ్ విషయం ఏం చేయాలనుకుంటున్నావు? నిజం తెలిసి జాలీగా చూసేవాళ్ల చూపుని, సానుభూతిని నేను భరించలేను. ఇంకక్కడ జాబ్ చేయలేను. అక్కడ రిజైన్ చేసేసి నువ్వు చెప్పిన ఆఫీస్లోనే కంటిన్యూ అవుతాను. రేపు చైతు సార్కి చెప్పి డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తాను. అవును, ఆ రోజు నాకు డీటెయిల్స్ చెప్తానన్నా, ఇప్పుడు చెప్పు. ఆఫీస్ ఎవరిది? అక్కడ బాస్ ఎలా ఉంటాడు? అమ్మో, ఇప్పుడు దీనికి అన్నీ చెప్తే అసలు చస్తే రాదు. ఏం చెప్పకుండా తీసుకెళ్ళాలి. భూమి, ఇప్పుడు అవన్నీ కాదు, రేపు వెళ్తే నీకే తెలుస్తుంది కదా. వస్తా అంటూ షైరీ అక్కడి నుంచి జంప్ అయిపోయింది. భూమి తన్ను కోసం ఫుడ్ తీసుకొని తన దగ్గరకు వచ్చేసరికి తన్ను పడుకొని ఉన్నాడు. తన్ను అంటూ తన చెంపలు నిమురుతూ ఉన్న తన్ను లేవకుండా పడుకొని ఉన్నాడు. తన్ను, ఈరోజు నువ్వు పడే బాధను నేను అర్థం చేసుకోగలను.
ఎందుకంటే నువ్వు పడే అదే బాధను ఒకప్పుడు నేను ఫేస్ చేశాను. నీ బాధకి అమ్మగా నేను బాధపడి కన్నీళ్లు కార్చగలనే కాని నీ కోరిక తీర్చలేను. నా చిన్నప్పుడు మీ అమ్మమ్మ మీద నేను ఇదే కోపం చూపించాను. ఇప్పుడు తన బాధ నేను పడుతున్నాను. నా జాతకమే నీకు రాసింది. నువ్వు నా కడుపును పుట్టకపోయినా బావుండేది. నువ్వైనా ఆనందంగా ఉండేవాడివి. నీ బాధను తగ్గించలేకపోతున్నా. ఈ అమ్మను క్షమించు తన్ను అంటూ తన చిన్ని చిన్ని చేతులను ముద్దాడుతుంది. చైతు తన మొబైల్లో ఉన్న అర్పిత పిక్స్ ని చూస్తూ ఫీల్ అవుతున్నాడు. అప్పుడే బలరాం స్టెప్స్ దిగి కిందకొస్తూ చైతు అలానే ఉండడం చూసి తన దగ్గరకు వచ్చాడు. చైతు ఇప్పుడేమైంది? ఇలా ఎవరో చచ్చినట్టున్నావు? ఆడపిల్ల వాళ్ళకి లేని బాధ నీకెందుకు? నువ్వేం బాధపడకు. నీకు తగ్గ మరో మ్యాచ్ నేనే చూస్తాను. స్టాప్ ఇట్ డాడ్. వి బోత్ ఆర్ ఇన్ లవ్. మీకెందుకు అది అర్థం కావట్లేదు? మొండిగా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. పెళ్లిళ్ళు ఇష్టంతో ఒప్పించి చెయ్యాలి, కానీ బెదిరించి కాదు. మా పెళ్లి జరగాలంటే అర్పిత అన్నయ్య నా చెల్లెల్ని చేసుకోవాలనే కండిషన్ ఏంటి? రెడిక్యులస్ గా ఉంది డాడ్. చైతు, నువ్వేమనుకున్నా పర్లేదు, బట్ మీ ఇద్దరి పెళ్లి జరగాలంటే గణితను హార్మోన్ పెళ్లి చేసుకోవాలి. ఇట్స్ ఫైనల్. నా డిసిషన్ కాకుండా నువ్వేం ఆలోచించినా తర్వాత సిచ్యువేషన్స్ దారుణంగా ఉంటుంది. అందరికీ ఇదే చెప్తున్నా. నా మాట కాదంటే మాత్రం నేను ఒప్పుకోను. డాడ్, నా కోసం చైతు పెళ్లికి ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నావు? నాకు ఇదంతా నచ్చట్లేదు. ఫస్ట్ వాళ్ళు పెళ్లి జరగనివ్వు. బేబీ, నువ్వేం చెప్పినా ఈ విషయంలో నేనెవరి మాట వినను. నా డిసిషన్ ఫైనల్. నా మాట కాదంటే నా శవాన్ని చూస్తారు, గుర్తుపెట్టుకోండి. పూర్ణ, నీ కొడుక్కి కూతురికి నువ్వే అర్థమయ్యేలా చెప్పు అంటూ బలరాం వెళ్ళిపోయాడు. ఛా, డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నా పెళ్లిని ఆపేశాడు. నా పెళ్లి ఆపినా పర్లేదు, బట్ ఇలాంటి కండిషన్స్ పెట్టి నన్ను తీసుకొచ్చేశాడు. అర్పితను ఫేస్ చేయలేకపోతున్నా. తనకి కాల్ చేస్తున్న ఆన్సర్ చేయట్లేదు. చైతు, డాడ్ అర్థం చేసుకుంటాడులే. స్టాప్ ఇట్ గని. డాడ్ని నువ్వే అర్థం చేసుకో. నీకోసమే కదా డాడ్ ఇలా చేశాడు. నువ్వే పెళ్లికి ఒప్పుకుంటే సిచ్యువేషన్స్ ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. నీ పెళ్లి కోసం బెదిరిస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటూ చైతు అనేసరికి గణిత కాస్త ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది. తను మమ్మీకి బయట వర్క్ ఉంది, ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది. మమ్మీ మీద కోపం పోయిందా? నాతో ఇంకా మాట్లాడవ తన్ను అంటూ తన చెంప నిమురుతూ అడుగుతుంది భూమి. తన్ను భూమి చేయి మీద కిస్ చేస్తూ, నేనే నీకు సారీ చెప్పాలి మమ్మీ. డాడీ కోసం నిన్ను చాలా బాధ పెట్టాను. నిన్నెప్పుడూ డాడీ కోసం అడగను. ఐ జస్ట్ హేట్ హిమ్. నేను నిన్నెప్పుడూ డాడీ కోసం బాధ పెట్టను. ఇట్స్ మై ప్రామిస్. తన్ను నిజంగానే అంటున్నావా? మమ్మీ మీద నీకేం కోపం లేదా? తన్ను భూమిని హక్ చేసుకుంటూ తనని కిస్ చేశాడు. మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకెప్పుడు నీతో ర్యాష్ గా బిహేవ్ చేయను. నిన్ను మోసం చేసి మనల్ని వదిలేసిన అతన్ని నిన్నెప్పుడూ అడగను, సరేనా? లవ్ యూ కన్నా అంటూ భూమి హ్యాపీగా తన్ను మొహమంతా ముద్దులు పెట్టేసింది. ఇన్నాళ్ళు తన బాధ ఒక్కసారిగా పోయేసరికి భూమికి చాలా ఆనందంగా ఉంది. మమ్మీ, నువ్వు అలా కిస్ చేయకు, నాకు నచ్చదు. కానీ నువ్వు నాకు చాలా నచ్చేసావు తన్ను. మమ్మీ ఈవినింగ్ నిన్ను త్వరగా వచ్చేసి బయటకు తీసుకెళ్తుంది, సరేనా? నీకోసం నీకు ఇష్టమైన నూడిల్స్ చేశాను, తినేసి ఆడుకోనానా అంటూ భూమి తన్నుకి చెప్పి బయటకు వచ్చింది. శైలి, తన్ను నాతో మాట్లాడుతున్నాడు. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. భూమి, తను మొండిగా ఉంటాడు, బట్ వాడు చాలా తెలివైన వాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు. రా, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? మరి ఇంకెప్పుడు ఆఫీస్కి వస్తావు? శైలి, చైతు సార్ ఆఫీస్కి వెళ్తున్నా. అక్కడ చైతు సార్కి నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి అట్నుంచి అటే వస్తాను, సరేనా అంటూ కాల్ కట్ చేసి చైతు ఆఫీస్కి స్టార్ట్ అయింది. భూమితో మాట్లాడి కాల్ కట్ చేసేసింది శైలి. భూమి, ఇప్పుడు నేను చేసేదానికి నీ కోపం వచ్చినా నేను నీకోసమే చేస్తున్నాను. దీనివల్ల నీకు మంచి జరుగుతుంది అనేసి ఆలోచిస్తూ ఉండగా డోర్ ఓపెన్ అయ్యేసరికి తన మొబైల్ బ్యాగ్ లో పెట్టేస్తూ, మార్నింగ్ హార్మన్ సార్ అంటూ హార్మన్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది శైలి.
ఆర్మన్ చిన్న స్మైల్ ఇచ్చేసి తన ఎదురుగా ఉన్న చైర్లో ఆఫర్ చేస్తూ తనను కూర్చోమన్నట్టు చేయి చూపించాడు. ఆర్మన్ సార్, నేను మీ ముందు కూర్చోవడం ఏంటి? అలాంటిదేం వద్దు సార్. సి, నువ్విక్కడికి వచ్చింది నా ఎంప్లాయీగా. అయితే వెల్, నువ్వు చెప్పిన దానికి నేను ఒబే చేస్తాను. బట్ నువ్వింకా నా దగ్గర జాబ్ జాయిన్ అవ్వలేదు. మోర్ ఓవర్ నువ్విప్పుడు వచ్చింది జాబ్ కోసం కూడా కాదు. అది నిన్ను చూస్తేనే తెలుస్తుంది. వెల్ అండ్ గుడ్. నువ్వు పీస్ఫుల్ గా ఉంటే ఇద్దరు క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. ఆర్మన్ సార్, మీతో నేనేం మాట్లాడాలనుకున్నానో మీకు తెలుసు. బట్ ఎవరి కోసం మాట్లాడాలనుకుంటున్నానో మీకు తెలీదా? నేను మీ దగ్గర కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలని వచ్చాను. అండ్ మీరు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని వచ్చాను. ఆర్మన్ సార్, నేను స్ట్రైట్ గా అడిగేస్తున్నాను. మీకు భూమి అంటే నిజంగా ఇష్టమా? తనను నిజంగానే మీరు లవ్ చేస్తున్నారా? తనను ఆ రోజు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటారా? అన్ని నిజాలు తెలిసి కూడా మీరు భూమికి భర్తగా, తన బిడ్డకు తండ్రిగా ఉంటారా? భూమి ఇప్పటికే చాలా ఫేస్ చేసింది. పెళ్లి అనేది తన జీవితం నాశనం చేసింది. ఆ పెళ్లి మీద నమ్మకం లేని తనతో పెళ్లి చేసుకుంటాను అన్నారు. నిజం తెలిసే అన్నారో తెలియక అన్నారో తెలీదు. బట్ తనను నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నారు కదా ఆర్మన్ సార్. ఆర్మన్ శైరీ అడిగేసరికి తననే చూస్తూ తన ముందు ఉన్న వాటర్ గ్లాస్ శైరీ ముందుకు జరిపాడు. శైరీ, చాలా అలసిపోయావు. ఫస్ట్ వాటర్ తీసుకో. తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. సార్, నేను సీరియస్ గానే అడిగాను. పెళ్లి కాకుండానే తల్లయింది. తన పెళ్లిలోనే తన తల్లికి దూరమైంది. తన బిడ్డకి తల్లిగా మాత్రమే ఉండాలనుకుంది. అలాంటిది మీరు తనతో పెళ్లి ప్రపోజల్ పెట్టారు. తనిన్నేళ్లు తన డాడ్ వస్తాడు అనే ఆశతో ఉన్నాడు. ఈ రోజు తన కన్న తండ్రి రాడు అనే నిజం తెలిసింది. ఇప్పుడు తనకి తండ్రిగా ఉంటారా? శైరీ, లిసన్. నేనేం చెప్పినా చేసినా స్ట్రైట్ గానే చెప్తాను, చేస్తాను. భూమిని పెళ్లి చేసుకుంటాను అన్నాను, చేసుకుంటాను. అండ్ తన్వీర్ భూమి కొడుకే అని తెలిసినా కూడా స్టిల్ ఐఎమ్ స్ట్రిక్ట్ ఆన్ మై వర్డ్స్. నువ్వెందుకు నన్ను క్వశ్చన్స్ చేస్తున్నావు? నీకు అండ్ మిస్ భూమికి ఏంటి రిలేషన్? భూమి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తను నేను పక్కపక్కనే ఉండేవాళ్ళం. కలిసి చదువుకున్నాం. తర్వాత మేము వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చేసాం. భూమి, అసలు ఏం జరిగింది? తన లైఫ్ ని నాశనం చేసింది ఎవరు అనేది నేనెంత అడిగినా నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి చెప్పలేదు. తన కొడుకుని పెంచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయింది. తనని చూసి బాధపడిన నేనేం చేయలేకపోయాను. బట్ మీరు పెళ్లి చేసుకుంటానంటే తనకి లైఫ్లో సెకండ్ ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నా. మీరు తనని భార్యగా బాగా చూసుకుంటానంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకునేలా నేను ట్రై చేస్తాను. శైరీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అంటావు, అంతేనా? దెన్ వెల్ అండ్ గుడ్. నేను మిస్ భూమిని పెళ్లి చేసుకుంటే నేను ఎలా చూసుకుంటాను? నేను తన మెడలో తాళి కట్టిన తర్వాత మొదలైన తన న్యూ లైఫ్ ని నువ్వే చూస్తావు కదా. ప్రతి ఒక్కరి కథలో తను ప్రేమించిన రాజకుమారి ఉంటుంది. నా కథలో రాజకుమారి అంటే మిస్ భూమినే. భూమి సంస్కృతి ఈవెంట్స్ లోకి వచ్చేసరికి అందరూ భూమిని కొత్తగా చూస్తున్నారు. అందరి చూపులు పట్టించుకోనట్టు భూమి అక్కడి నుంచి నేరుగా చైతు క్యాబిన్ కి వెళ్ళింది. అర్పిత ఫోటోని మొబైల్లో చూసుకుంటూ ఉన్నాడు చైతు. అంతలోనే డోర్ ఓపెన్ అయ్యేసరికి చైతు డోర్ వైపు చూశాడు. భూమి, అక్కడే ఉన్నావేంటి? ప్లీజ్ కమిన్ అంటూ చైతు అనేసరికి భూమి లోపలికొచ్చింది. భూమి, నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నా. నీ ఫ్లాష్ బ్యాక్ తెలిసి నేను చాలా బాధపడుతున్నా. సార్, నేనేం బాధపడ్డం లేదు. అలాంటిది మీరు నా కోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఎవరి సానుభూతి పరామర్శలు నాకు అవసరం లేదు అంటూ భూమి తన బ్యాగ్ ఓపెన్ చేసి తన రిజిగ్నేషన్ లెటర్ తీసి చైతు ముందు పెట్టింది. భూమి, వాట్ ఈస్ దిస్? సార్, దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్. నేను ఈ జాబ్ మానేస్తున్నాను. నా గతం తెలిసి కొందరు జాలిగా చూడడం, మరికొందరు నన్ను చూసి నవ్వుకోవడం. నేనెవరికి అలాంటి అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు. అందుకే నేను నా జాబ్కి రిజైన్ చేశాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. భూమి, నాకైనా చెప్పు, అసలేమైంది? దీనంతటికి ఎవడు? చైతు సార్, అది నా పర్సనల్. ఎవరికి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నా గతం నాతోనే, నాలోనే ఉండాలి.
అలా ఉంటేనే అందరికీ అండ్ నాకు మంచిది. నా కోసం థింక్ చేయడం కాదు, మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన అర్పిత కోసం ఆలోచించండి. పెళ్లిలో చాలా తేలిగ్గా తనను వదిలేసి మీ తండ్రితో వెళ్ళిపోయారు. పెళ్లి పీటలపై ఆడపిల్ల పెళ్లాగితే తన బాధ ఎవరికి చెప్పుకోలేనిది. కనీసం ఒక్కసారైనా తనతో మాట్లాడి తన బాధను తగ్గించడానికి ట్రై చేశారా? బలరాం గారిని ఒప్పించి ఆగిపోయిన పెళ్లి జరిగేలా చూడండి. భూమి అర్పితతో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నా. నేనే తనని ఇదంతా చేయడానికి ఒప్పించాను. డాడ్ ఎవరేం చెప్పినా వినడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్మన్ గణితను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి అంటున్నాడు. నాకేం చేయాలో కూడా తెలియట్లేదు. ఏం చేయాలో తెలియనప్పుడు అసలు ప్రేమించడం ఎందుకు? తనకి ఆశలు కల్పించడం ఎందుకు? అన్నీ చేసి ఇప్పుడేం తెలియదంటే ఎలా చెప్పండి? ఈ బాధలో తనేదో ఒకటి చేసుకునేలోపు తనకి మీ ప్రేమ నిజమైందనే నమ్మకాన్ని ఇవ్వండి. ఏదేమైనా పట్టుకున్న తన చెయ్యి వదలకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ నాన్నను ఈ పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేయండి. ఇన్ని రోజులు మోసం చేసైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఒప్పించి పెళ్లి చేసుకోండి అంటూ భూమి తను చెప్పాలనుకునే చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసింది. ఇంకా అయిపోయింది. ఇక భూమి ఆర్మన్ ఆఫీస్కి వెళ్తుంది. మరి ఆర్మన్ భూమికి ఆల్రెడీ జాబ్ ఇచ్చేశాడు. మరి ఇప్పుడు భూమి ఆర్మన్ ఆఫీస్లో జాయిన్ అవుతుందా లేదా అనేది ఏం జరగబోతుంది? షైరీ ఆర్మన్ కి భూమికి ఎలా హెల్ప్ చేస్తుంది? ఇక ఆఫీస్లో వాళ్ళిద్దరి గిల్లి కజ్జాలు, అసలు ఆర్మన్ భూమిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏంటి అనేది ఇక ముందు ముందు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి. ఈరోజు స్టోరీ ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందనేది కూడా నాకు చెప్పేయండి. ఓకే, అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.